సంక్రమణ అంటే ప్రతి నెలకు ఒకసారి వస్తుంది. ఈ సంక్రమణ ప్రతి నెల వచ్చినట్టు ఈ నెల మకర రాశిలో ప్రవేశిస్తుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అన్నారు. దీనికి ఎందుకంత వైశిష్టత వచ్చింది అంటే, ఇప్పట్లో ఉన్నట్లు వివిధ వృత్తులు వివిధ చిత్తాల వారు అప్పుడు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు అందరికీ ఒకే పని, అది సేద్యం చేసేవాళ్ళు. వాళ్ళకి ఒక సంవత్సరంలో రాబడి రావాలంటే ఒక్క సంక్రాంతికే వచ్చేది. ఎందుకంటే అప్పుడు పంట కోత సమయం కాబట్టి పంటను కోసేవాళ్ళు. ఆ పంట కోతని వాళ్ళు ఒక పండుగలా జరుపుకునే సంప్రదాయం మన దక్షిణ భారతంలో ముఖ్యంగా ఎక్కువగా ఉంది. ఇలాగా ఈ సంక్రమణ ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తాడో అది మకర సంక్రమణ అయింది. దాన్ని మనం పండుగలా ఆచరిస్తాం. ఇప్పుడు కోసిన పంట ఇంటికి వస్తుంది, అందరూ సంతోషంతో ఉంటారు కాబట్టి ఈ పండుగని చాలా గ్రాండ్గా చేసుకుంటారు మన దక్షిణ భారతదేశంలో. అలాగే ఇంకొక నమ్మకం కూడా ఉంది. ఈ మకర సంక్రాంతి పండగ ఎంత మంచిదో కర్రీ ఎంత చెడ్డది అని మా వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. ఎందుకు అలా కర్రీ అంటే ఎందుకు అలా నెగిటివ్ వైపు వచ్చేస్తుంది, ఎందుకు అలా జరిగిపోతుంది? మీరు చాలా అబ్జర్వ్ చేయండి. చాలా ఇండ్లలో మకర సంక్రాంతికి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆ ముందో ఆ వెనకో. ఎందుకంటే సూర్యుడు ఒక్కసారిగా దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకి వచ్చేస్తాడు. సంధికాలం అంటారు. ఒక కుండలో నుంచి ఇప్పుడు రెండు ఒకే రకంగా ఉన్నాయనుకోండి, లెవెల్లో కుండ అట్లే ఉంటుంది. ఒక కుండ ఎక్కువ ఒక కుండ తక్కువ అయిపోయింది అనుకుంటే ఏదో ఒకటి తొడికిపోతుంది. అలాగా ఒక కుండ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారేటప్పుడు తొణకకుండా, అంటే ఏ పాటి కొద్దిగా తొణికినా కూడా బ్యాలెన్స్ తప్పుతుంది, నీళ్లు బయట వస్తాయి. అప్పుడు అవి రెండు బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రెండు కుండల్ని ఒకే పీట మీద పెట్టే ప్రయత్నం చేస్తాం. దాన్ని సంస్కృతంలో సంధికాలం అంటారు. దాన్ని సంధికాలం అంటే ఏమంటే ఒక వ్యవస్థ నుండి ఇంకొక వ్యవస్థలోకి ఏదైతే మారడానికి పట్టే సమయం ఉంటుందో దాన్ని మనం సంధికాలం అంటాం. ఈ సంక్రమణకి ఈ సంధికాలం ఏమవుతుందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళడానికి కొంచెం మార్పులు చేసుకుంటుంది. ఆ మార్పుల ప్రభావం మనిషి మీద బలంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఎప్పుడు ఏ పండగకి పోయినా కూడా సంక్రాంతి కరికి మాత్రం ఎట్లా వాళ్ళైనా కానీ కర్రీ రోజు పోద్దనైనా మిగతా ఏ పండగ కరికి పోయినా ఇబ్బంది లేదు అంట. సంక్రాంతి కర్రీ చాలా నెగిటివ్ ఫోర్స్డ్గా ఉంటుంది అని పెద్దవాళ్ళ విశ్వాసం. అలాగే ఇక మన విషయానికి వస్తే మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలు దివ్య క్షేత్రాలుగా ఉన్నాయి. కొన్ని స్వయంభూలింగాలు అయితే, కొన్ని దేవత స్థాపితాలు, కొన్ని రాక్షస స్థాపితాలు, ఇలాగా చాలా రకాలుగా ఉన్నాయి. వీటినంతా బాగా చూసుకుంటే మనం ఈ భారతదేశంలో ఎక్కడైతే జ్యోతిర్లింగాల క్షేత్రాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాల క్షేత్రాలకు ఒక్కొక్క పాయింట్ పెట్టి వాటిని ఒక్కొక్కటిగా కలుపుకుంటూ వస్తే మీకు చివరాఖరికి ఒక శంఖాకారం వస్తుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండం మొత్తం శంఖానాదం నుంచి ఉద్భవించింది అని శాస్త్రాలు చెప్తాయి. అలాగే సింబాలిక్గా ఈ జ్యోతిర్లింగాలు 12 ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా సమకూర్చితే ఒక గళ్ళో ఒక లెక్క ప్రకారం ఒక శంఖ డిజైన్ వచ్చేస్తుంది. ఆ శంఖం ఈ బ్రహ్మాండానికి సూచికగా పనిచేస్తుంది. అందుకే ఈ 12 జ్యోతిర్లింగాలు చాలా పవర్ఫుల్ క్షేత్ర. ఇక్కడ ఏది కోరుకున్నా బ్రహ్మాండంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఒక చోట స్పర్శిత లింగాలు అయితే కొన్ని చోట్ల దూరం నుంచి చూసినా ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ముఖ్యంగా మనకి శ్రీశైల లింగం మాత్రం స్పర్శ చేత విశేషమైన శక్తిని ఇవ్వగలిగే ఒక క్షేత్రం. మనకి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అతి ముఖ్యమైనది మనకు దగ్గరుండేది శ్రీశైలం. ఇప్పుడు మనకి గురు శిష్యుల సంబంధం గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకసారి రామకృష్ణ పరమహంసుల వారు చాలా బోధిస్తున్నారు. మీరు బాగా చూడండి, కొన్నిసార్లు తత్వం బోధపడిన వాడు తిండి మీద యావ ఉండదు అని అనుకుంటాం. కానీ కొందరు యోగులు ఎలా ఉన్నారంటే నిరంతరం తింటూ ఉండేవాడు. అందులో ఒక ఆయన మన రామకృష్ణ పరమహంసుల వారు. ఆయన భోజన ప్రియుడు, ఎప్పుడు ఏదో ఒకటి నమిలేవాడు. ఆయనకి తిండి ఏది చేసి పెట్టినా కూడా అంత సంతోషపడి తినేవాడు. ఒకసారి అమ్మ శారదమ్మ తెచ్చి ఒక భోజనం తాలిని ఆయన ముందు పెడుతుంది. ఆయన చూస్తూ తీపి ఏం చేసినావు అని అడుగుతాడు. అంటే తీయగా ఏం చేసినావు అంటే ఆమె ఒక ఐటెం చెప్తుంది. అరే అదే చేసినావా, ఎన్నిసార్లు చేస్తావు అంటుంది. అప్పుడు ఆమె బేజారు పడుతూ ఒక మాట అంటుంది. ఆమె ఏమంటే మీరు ఇంత పెద్ద యోగులు, మీ కింద ఎంత పెద్ద శిష్య పరంపర ఉంది, మీకు భోజనం మీద వ్యామోహనం ఏమంటే మీకు అసలు ఎవరికి లేనిది మీకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట వింటానే భార్య చేతిలో నోట్లో ఒక సమాధి స్థితిని పొందుతాడు. కళ్ళు మూసుకొని కళ్ళు మూసేసుకుంటాడు.
ఆయనకుండే అతి పెద్ద గొప్ప క్వాలిటీ ఏమంటే రామకృష్ణ పరమహంసలకి ఒక మనిషితో మాట్లాడుతూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు. మామూలుగా మనాట వాళ్ళు మెడిటేషన్లో కూర్చొని 15 నిమిషాలు అయితే తప్ప ధ్యానం 1 సెకండ్ 2 సెకండ్లు కూర్చోదు. అటువంటిది ఆయన ఎదురుగా మాట్లాడుతూ కూడా సమాధి స్థాయికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే భార్య మీకు భోజన మోహం ఏమండి అని చీత్కరించే లోపల ఆయన ఒక్కసారి సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఒక 2 నిమిషాల మౌనం తర్వాత బయటకు వచ్చి చెప్తాడు, సరే ఈ రోజుకి ఈ భోజనం తింటా, కానీ మీకు ఒక్క విషయం సూచనప్రాయంగా చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నేను మీ భోజనాన్ని వద్దని నేను అనుకుంటాను, అంటే నువ్వు తెచ్చిన ఈ తాళిని నేను ఏ రోజైతే వద్దు అని నేను చెప్తానో ఆనాటి నుండి కరెక్ట్ 3 రోజులకి నేను సమాధి పొందుతానని చెప్తాడు. అంటే వాళ్ళ మరణం గురించి వాళ్ళు కరెక్ట్గా లెక్క కట్టుకొని యోగులు అంత పర్ఫెక్ట్గా నడుచుకునే వాళ్ళు వాళ్ళ మరణం గురించి వాళ్ళకి అంత ఖచ్చితంగా తెలిసేది. చివరాఖరికి ఒకసారి ఆమె భోజనం తెచ్చినప్పుడు ఆయన భోజనం తాళిని ముట్టుకోకున్నట్లు నాకు చాలు అని చెప్తాడు. కరెక్ట్ ఆ రోజు నుంచి 3వ రోజుకి ఆయన దేహాన్ని వదిలిపెడతాడు. ఇలాగా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళకుండే క్వాలిటీ ఏమి, మనకు లేని క్వాలిటీ ఏమంటే వాళ్ళు సాధన ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతారు. ఈ సృష్టిలో ప్రతి జీవి, పుట్టిన ప్రతి జీవికి తన మరణం ముందే తెలుస్తుంది. మీరు డిస్కవరీ ఛానల్ చూస్తే కొన్ని ప్రాణుల వింత వింత ప్రవర్తనలు మనకి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఒక పెద్ద సింహం ఉంటుంది, తన జీవితకాలం వేటాడుతూ అది తన టెరిటరీని, అంటే తన పరిధిలో ఏముంటుందో ఆ భూమిని తను రక్షణగా చేసుకుంటూ ఏ ఒక్కడో బయట లోపలికి వచ్చినా కూడా చెప్పి పారేస్తుంటుంది. అది అలాగే రక్షణగా ఆ తన కోటలాగా నడుపుకుంటుంది తను ఉండే చోటుని. అది చావడానికి కరెక్ట్ 7 నుంచి 10 రోజుల ముందు సింహానికి తెలిసిపోతుంది నేను చచ్చిపోతున్నాను. అదేం చేస్తుందంటే దేహం ఎంత బలహీనంగా ఉన్నా కూడా అది కొంచెం దూరంగా వెళ్ళి, అంటే జనావాసాలకి లేదా ప్రాణుల ఆవాసానికి కొంచెం దూరంలో వెళ్ళి రోజు తన చేతనంత శక్తితో కూడబెట్టుకొని గుంతను తవ్వుకుంటూ వస్తుంది. అలా గుంత తవ్వుతూ చివరాఖరికి అదే గుంతలో పడిపోతుంది. అలాగా ఈ జీవులలో ఎక్కువగా తెలిసేది వానరాలకి తెలుస్తుంది, ప్రతి జీవికి తెలుస్తుంది, కానీ మనకు కనిపించేవి 1-2 మనకి ఉదాహరణలు కనిపిస్తాయి. ఇలాగా దీంట్లో సింహం ఒకటైతే, కోతిదైతే ఇంకా విచిత్రమైనది. అదేం చేస్తుందంటే ఎప్పుడైతే వానరానికి ముందే తెలిసిపోతుందో తన సమూహంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఏ గుంపులో అయితే ఉంటుందో ఆ గుంపులో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏ రోజైతే బయటకు వస్తుందో ఆ రోజు నుంచి అన్నపానాలు వదిలేస్తుంది. ప్రతి జీవి మరణానికి ముందు ఆహారాన్ని స్వీకరించవు, ఎందుకంటే ఆహారం కడుపులో ఉంటే శరీరం కుళ్ళిపోతుంది త్వరగా. అది ఆహారాన్ని తీసుకోకున్నట్టు ఉండే ఆహారాన్ని జీర్ణం చేసుకొని అది నిరాహారంగా ఉండి ప్రశాంతంగా 2వ రోజు 3వ రోజు ప్రాణం వదులుతుంది. ఇలాగా ఒక వానరానికి తన ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఏం చేస్తుందంటే అది సమూహం నుంచి 2 రోజులు బయట ఉండి ఇక ప్రాణం కొద్ది గంటల్లో పోతుందనగా అడవిలో వెతుక్కుంటూ వెళ్ళి ఒక చెదల పుట్ట, అడవుల్లో చెదలు ఎట్లుంటాయంటే అడవి చెదలు చాలా పెద్ద ఉంటాయి, అవి ఒక్కసారి పెడితే పెద్ద పెద్ద వట వృక్షాలని నేల కొరిగిచ్చేస్తాయి. అంతటి ఈ ఎక్కడైతే ఆ పుట్టల్లో చెదల పుట్టలు ఉంటాయో అది పోయి కరెక్ట్గా చెదల పుట్ట మీద కూర్చుంటుంది. తనకైన గాయంతోనో లేదా తనకుండే బలహీనతతోనో కూర్చుంటే ఒక్కసారి చెదలు పట్టాయంటే అది ఏదైనా వదలదు. అలాగా ఆ చెదలు అణువణువు ఆ వానరాన్ని తినుకుంటూ వస్తే అది ప్రశాంతంగా కళ్ళు మూస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే చనిపోయినప్పుడు కూడా నా ఈ దేహం ఒకరికి ఆహారంగా పనిచేయాలని చెప్పేసి. ఇది ప్రతి జీవికి ఇంకొక జీవి మీద ఉండే ఒక ప్రేమ, ఒక జిజ్ఞాస, ఒక రక్షణ. ఎందుకంటే నాలాగా ఇంకొక జీవి ఉంది, నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను, నా నుంచి దానికి ఆహారం అవుతుందంటే అది ఆహారం కావడానికి చాలా సంతోషంగా పోయి చెదల పుట్ట మీద కూర్చుంటుంది. జీవి నుంచి నిజంగా నేర్చుకోగలిగితే మనం అంటాం కానీ మానవుడు బుద్ధిజీవి అని. మానవుడు బుద్ధిహీన జీవి ఈ కాలంలో నాకు తెలిసి. ఈ సృష్టిలో ప్రతి జీవి తన పరిమితమైన పనులు తన నిర్దిష్టమైన కాలంలో కరెక్ట్గా చేస్తున్నాయి. ఒక్కసారి సింహం వేటాడి తినిన తర్వాత 3 రోజుల వరకు ఆకలి కాదు. తన ముందే వచ్చి జింక పిల్లలు ఎగురుతున్నా కూడా దాన్ని కనీసం తిరిగి కూడా చూడదు. ఒక్కసారి కడుపు నిండితే అయిపోయింది. ఒక్క మనిషికి మాత్రమే ఈ పూట అయిపోతే రెండో పూట అయిపోతే రేపటికి సంవత్సరానికి ఈ ఆశ అనేది పెరిగి యాక్చువల్గా మనిషికి కూడా ఈ సూక్ష్మ బుద్ధి ఏదైతే ఉందో మనిషి చనిపోవడానికి 1 వారం ముందు మనిషికి కూడా అర్థమయ్యేదే ఇంతకుముందు కాలంలో. కానీ మనం ఈ స్వార్థంలో పడి ఈ రింగ్లో తిరిగి అసలు మనల్లో మనమే చూసుకోవడం మొదటిపోయి మన మరణం ఉందో లేదో కూడా తెలియకుండా రోజు మరణానికి భయపడుతూ బతుకుతాం మనం.
ఎందుకంటే ఇంకొక జీవికి చేసే త్యాగం నీ యొక్క ఆయుష్ని పెంచుతుందని శాస్త్రం చెప్తుంది. కోతి కూడా తన మరణం నుంచి ఇంకొకరికి ఆహారంగా మారుతుంది. ఇక మనకి మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది వీరులు ఉన్నారు. వీరులకు కొదువే లేదు. కానీ మన భారతదేశంలో ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏమంటే దేశద్రోహులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇజ్రాయిల్లో యాక్చువల్ ఇజ్రాయెల్ దేశం ఢిల్లీ ఎంత ఉంటుంది, ఇంతకుముందు కూడా చెప్పినాను. దాని మీద 17 దేశాలు ఇట్లా ఒంటి కాలం మీద నిలబడినాయి. అవి ఎటువంటి దేశాలంటే ఉగ్రవాదాలకే ఉగ్రవాదమైనటువంటి దేశాలు. అటువంటి దేశాలని మధ్యలో పెట్టుకొని కూడా అది మనగలుగుతుంది అంటే కేవలం అక్కడ ఒక్క దేశద్రోహి కూడా దేశంలో లేకపోవడం. అక్కడగినా మన ఇండియా వాళ్ళని 10 మందిని వేసేస్తే గినా ఇజ్రాయెల్ని రాత్రికి రాత్రి ముంచి పారేస్తారు. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పే అభియోగం కాదు, ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒకసారి మలేషియాలో ఒక రూమ్లో 3 ఉంటారు. ఒక ఉద్యోగం మీద కలిసి ఉంటారు. అలా కలిసినప్పుడు ఒక ఆయన లోకల్ ఆయన పరిచయం అవుతారు ఆ రూమ్మేట్లకి. ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, ఒకే షిఫ్ట్లో. ఒకసారి వాళ్ళకి సంబంధించిన ఒక పండగ వస్తే ఆయన వచ్చేసి ఒక్కసారికి ఒక్క అతిథిని మాత్రమే తీసుకొని వెళ్తుంటాడు. అక్కడ వాళ్ళ పద్ధతి ప్రకారం ఒక అతిథిని మాత్రమే తీసుకొని వచ్చి మంచిగా చూసుకొని మళ్ళీ వదిలిపెట్టాలంటే అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం. సరే వీళ్ళు 3 ఉంటారు. ఆయన వచ్చి ఇందులో ఎవరిని పిలవాలని చూసేసి ఫస్ట్ ఒక విదేశీయుడిని తీసుకొని వెళ్ళిపోతాడు. 1 సంవత్సరం పండగ అయిపోయిన తర్వాత 2వ సంవత్సరానికి మళ్ళీ అదే పండగ వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తిని తీసుకెళ్తాడు. ఒక భారతీయుడు మాత్రం 3వ ట్రిప్ నాకు వస్తుందని వెయిట్ చేస్తుండే సమయంలో 3వ ట్రిప్కి వచ్చి భారతీయుడిని కాకుండా మళ్ళీ ముందు ఎవరిని తీసుకెళ్ళాడో ఆయనే తీసుకెళ్తాడు. ఈయనకి చాలా బాధ అయిపోతుంది. అరే ఏమ్రా, కనీసం నన్ను గుర్తించట్లేదా, మర్చిపోయినాడా లేదా నిర్లక్ష్యం చేస్తున్నాడా. ఆయన పాపం చాలా ఆలోచనలు పడతాడు. ఆపుకోలేక ఒకసారి షిఫ్ట్ అయిపోయి బయటకు వచ్చే సమయంలో నేను ఒక మాట అడుగుతాను, మీరేం తప్పుగా అనుకోవద్దండి అంటే, అడగండి పర్వాలేదు. అప్పుడు అడుగుతాడు, నేను చేసిన తప్పేంటి, నా పక్కన ఇద్దరిని నేను తీసుకెళ్ళి పంపించడం ఏంటి, భోజనాలు పెట్టి నన్ను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్పుడు అంటాడు, నేను భారతదేశం అంటే ముందు చాలా ఇష్టపడేవాడిని, కానీ భారతదేశ చరిత్ర చదివినప్పుడంతా పెద్ద పెద్ద వీరులంతా శత్రువులతో మరణించలేదు, వాళ్ళ కింద ఉండే దేశద్రోహుల ద్వారా మరణించారు. అప్పటి నుంచి మా అవ్వ ఒక మాట చెప్పేది, ఎప్పుడైనా పిలిచినా ఒక భారతీయుని భోజనానికి పిలిచొద్దు అని చెప్పేది. ప్రపంచ స్థాయిలో మనకుండే గుర్తింపు. ఈ దేశద్రోహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వార్థం నుంచి వస్తుంది. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నాది 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 నాది. నువ్వు పోతావు, ఒకరోజు పోయిన తర్వాత అంటారు నీ అస్థికలు ఎక్కడైతే ఈ దేహం కట్టెల పాలైపోతుంది. కట్టెలు అయిన తర్వాత ఏం చేస్తారు మనోళ్ళు, మళ్ళీ దాన్ని ఎముకలు, అవశేషాలు, అస్థికలన్నీ తీసి ఒక కుండలోకి వేసుకుంటారు. కుండలో తీసుకొని పోయి ఎక్కడ వదులుతారు, గంగలో వదులుతారు. అప్పుడు నీ అస్థికలు గంగ పాలైపోతాయి. అంటే నీకంటూ అనుకునింది ఈ సృష్టిలో ఏదీ మిగలదు, కేవలం నువ్వు మంచివాడా చెడ్డవాడా ఈ 2 సర్టిఫికెట్లు నీ ఇన్ని కలుస్తాయి. మంచివాడైతే మంచివాడ పాపం అందరితో కలుపుకోలుగా ఉంటుండే పోయా అంటారు. పోతే పీడాపోయిలో వాడేం సన్న ముడుచులేదు అంటాడు. ఈ 2 నీ వెనకలు వచ్చేది, నీవన్నీ తీసుకునేవి ఇక్కడే వదిలేస్తావు. అలాగా మనం జీవితంలో ఏదైనా సంపాదించాలంటే వ్యక్తుల్ని సంపాదించండి, వాళ్ళ ప్రేమల్ని సంపాదించండి. డబ్బు అనేది ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకో దగ్గర ఉంటుంది. అలాగే ఇన్ఫోసిస్ సత్యనారాయణమూర్తి గారు కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూకి విప్రోకి పోతారు. విప్రోకి పోయి ఆయన 11 మంది అపాయింట్మెంట్ జరగాల్సి ఉండగా 11వ వ్యక్తిగా ఈయన పోతే ఆయన ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి ఈయన్ని ఒప్పుకోలేదు. నీ దగ్గర బాగుంది కానీ ప్రజెంటేషన్ సరిగలేదు అని చెప్తాడు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అరే నేను నా కష్టాన్ని వీళ్ళకి పెట్టే బదులు ఇదే ప్లాన్ నా సొంతం చేసుకుంటే బాగుంటుంది కదా అని భార్య ఒక ఎంప్లాయీ టీచర్ ఉంటుంది సుధామూర్తి, ఆమె దగ్గర ఆయన పెట్టుబడిగా తీసుకొని అదే డబ్బుతో ఆయన ఒక కంపెనీని మొదలుపెట్టి ఇప్పుడు విప్రోకి ధీటుగా ఆయన ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. ఎక్కడైతే అవకాశం లేదని మనం అనుకుంటామో అక్కడ భగవంతుడు 4 డోర్లు తీసి పెడతారు. మనం చేయాల్సినంత డోర్లు వెతుక్కోవాలా. డోర్ నీ ముందుకు రాదు, నువ్వు డోర్ ముందుకు వెళ్ళాలా, ఇది తెలుసుకోవాలా. అందుకే నీలో మంచి ఉందంటే నిన్ను కాపాడే భగవంతుడు ఎప్పుడు నీ వెంట ఉంటాడు. ఆయన ఎప్పుడు నిన్ను చేయి వదలడు. ఒకవేళ కష్టం మీద కష్టం వస్తుంది కదా స్వామి, మంచోడికే ఈ కష్టాలు ఏం స్వామి అంటే ఇది ప్రారంభ కర్మ వల్ల వస్తుంది. నీ కర్మరాశిని తగ్గించడానికి భగవంతుడు నీకు కంటిన్యూ కష్టాలు ఇస్తాడు. అలా కష్టాలు ఇచ్చిన తర్వాత నీ కర్మరాశి తగ్గి మళ్ళీ నువ్వు లెవెల్కి వచ్చేస్తావు. అప్పుడు నీకు మళ్ళీ మంచి జరుగుతూ పోతుంది. అందుకే శనీశ్వరుని కూడా గ్రహాలలో ఆయన చాలా ఇబ్బందులు పెడతాడు. కానీ శనీశ్వరుడి దగ్గర ఒక గుడ్ క్వాలిటీ కూడా ఉంది. ఆయన ఎప్పుడైతే వదిలి వెళ్తాడో ఏవేవి చెడు చేసినాడో అవన్నీ మళ్ళీ రైట్ చేసి పంపిస్తాడు.
నీ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నాడో, ఏ ఏ సంతోషాలు దూరం చేసినాడో ఆ సంతోషాలన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా నీకు తిరిగిస్తూ పోతాడు. అది శనీశ్వరుడు మనకిచ్చే ఒక పెద్ద వరం. ఇక మహావీరుల్లో మనకి షేర్ సింగ్ రాణా అనే ఒక వ్యక్తి మనకు తగులుతాడు. ఈయన రాజుల కాలం ఆయన కాదు, మన సమకాలీనుడే. తిహార్ జైల్లో ఒక ఖైదీగా ఉంటాడు. అసలు ఈయన అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ చెప్పడానికి అంటే, మనకి మహా వీరుల్లో పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, క్షత్రియుడు. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఎంతటి మహావీరుడు అంటే మహమ్మద్ గోరీని 16 సార్లు ఓడిస్తాడు యుద్ధంలో. ఓడించిన తర్వాత మన భారతీయులకు ఉండే ఒకే ఒక బలహీనత ఏమంటే క్షమించడం, శత్రువుని క్షమించడం. 16 సార్లు క్షమించి పంపించేస్తాడు. అరే నువ్వు రావద్దురా, నా చేతిలో సస్తావు గ్యారంటీ, పో 16 సార్లు పరిగెత్తిన మహమ్మద్ గోరీ 17వసారి ఒక కొత్త ప్లానింగ్తో వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక వేగు ద్వారా ఒక సూచన పంపిస్తాడు పృథ్వీరాజ్ చౌహాన్కి. ఏమని, ప్రభు ఇట్లా మీ దగ్గర వాళ్ళు మాట్లాడేకి వస్తున్నారు, యుద్ధం కోసం కాదు, ఒక టైఅప్ కోసం. ఇక ఫ్యూచర్లో వాళ్ళు మీతో యుద్ధం చేయరు, అందుకే మీరు పర్సనల్గా వచ్చి కలవాలా, వాళ్ళు కూడా సింగిల్గానే వస్తారు. సరే అని ఏం చేస్తాడు పృథ్వీరాజ్ చౌహాన్, పాపం ఆయన మాటని నమ్మి ఈయన ఒంటరిగా వెళ్తాడు, కేవలం ఒకరిద్దరు గార్డ్స్తో. అక్కడికి పోయిన తర్వాత మాటల్లో పెట్టి ఆయన్ని టక్కున బంధించేస్తారు వాళ్ళు. అక్కడికి చాలా వీరుడు, ఆయన చాలా మందిని చంపేస్తాడు. కానీ అక్కడ ఒక సైన్యమే ఉంటుంది, ఆయన్ని తీసుకెళ్ళిపోయి ఆయన జైల్లో వేసేస్తారు. వేసిన తర్వాత రోజు ఆయన్ని టార్చర్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, 16 సార్లు ఓడించినావు కదా నిన్నే, ఒక్కసారిగా చంపితే నా కసి తీరదు, నిన్ను అంచెలంచెలుగా చంపాలని చెప్పేసి రోజుకొక చిత్రవద చేస్తూ చివరాఖరికి ఒకరోజు కాలుతున్న ఇనుప కడ్డీలు తీసుకొని ఆయన కళ్ళలో పొడి చేస్తాడు. ఆయన కళ్ళు పేలిపోతాయి టప్పని. ఆ బాధని పాపం ఆయన దిగమింగుకొని చెరసాల జీవితం గడిపేటప్పుడు ఆయన ఒక మిత్రుడు ఉంటాడు, చాంద్ బర్దాయ్. ఆ చాంద్ బర్దాయ్ అనే వ్యక్తి మంత్రి కుమారుడు, ఈయన రాజకుమారుడు. ఎవరు, పృథ్వీరాజ్ చౌహాన్. వీళ్ళు చిన్నగున్నప్పటి నుంచే చాలా క్లోజ్గా పెరిగింటారు, ఇద్దరు డెడ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఎప్పుడైతే రాజుని పట్టుకెళ్ళిపోతాడో, ఎక్కడ చంపుతాడో అని చాంద్ బర్దాయ్ ఏం చేస్తాడంటే ఈ మహమ్మద్ గోరీ దగ్గరికి వచ్చి ఒక పనిలో చేరుకుంటాడు. ఏమంటాడంటే, నీకు ఈ రాజ్యం గురించి ఆచారాల గురించి నీకు తెలీదు, మీరు ముసల్మాన్లు కాబట్టి మా పద్ధతులు మీకు తెలీదు, నేను కొన్ని సెంటిమెంట్లు చెప్తా, వాటిని చేసుకుంటూ పోండి, జనాలు మీకు జయజయకారాలు కొడతారని చెప్పేసి మాయమాటలు చెప్పి చాంద్ బర్దాయ్ అనే వ్యక్తి ఆ మహమ్మద్ గోరీ దగ్గర పనికి చేరుకుంటాడు. అలాగ పనికి చేరుకున్న తర్వాత కొద్ది రోజులకి నమ్మకం సంపాదిస్తాడు. ఆయన గురి ఏమంటే చాంద్ బర్దాయ్కి ఎప్పటికైనా పృథ్వీరాజ్ చౌహాన్ని బయటికి తీయాలా, ఎలాగైనా కాపాడుకోవాలా నా రాజుని అనేది ఆయన ఉద్దేశం. రోజు నమ్మకాన్ని గెలుస్తూ పోయిన తర్వాత మహమ్మద్ గోరీ ఈయన మీద విశేషమైన అభిమానం పెంచుకున్న తర్వాత ఒకసారి మాటల్లో చాలా సంతోషంగా ఉన్నప్పుడు నవాబు ఈయన ఒక మాట చెప్తాడు, ప్రభు మీరు అన్నీ చూసినారు కానీ పృథ్వీరాజ్ చౌహాన్ని కట్టేసి మీరు చూస్తున్నారు కానీ చెరసాలలో, ఆయన్ని వదిలేసి చూస్తే మీరు ఆయన వీరత్వం తెలుస్తుంది. నేనంతా చూసినాను లేవయ్యా, అది ఇది అని అంటాడు. ఎవరు ఒప్పుకోరు కదా, ఇంకొకడు వీరుడు. ఆయన అంటాడు, మీరు ఆయన వీరత్వం శూరత్వం చూసినారో లేదో తెలియదు కానీ ఆయనకి శబ్దవేది అనే ఒక విద్య వస్తుంది. శబ్దవేది అంటే కళ్ళకి గంతలు కట్టుకొని ఒక విల్లు బాణాన్ని పెట్టి కరెక్ట్ టార్గెట్ సౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ కొట్టడాన్ని శబ్దవేది విద్య అంటారు. ఇది చాలా తక్కువ మందికి అంటుకునే విద్య ఇది. ఎందుకంటే చాలా మైల్డ్ కాన్సన్ట్రేషన్ కావాలి దీనికి, చిన్న సూక్ష్మమైనది కూడా గ్రహించగలగాలి. అటువంటి విద్యను మీరు చరిత్రలో చూసిండరు, ఎట్లో ఆయన్ని చంపేస్తారు కొద్ది రోజుల్లో. ఆ చరిత్రడానికి ముందు ఆ విద్యను ఒకసారి చూడండి, కళ్ళెదుట మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్తాడు. సరేనా ఏం చేస్తాడు, ఆ చాంద్ బర్దాయ్ ప్రేరేపణ పొంది ఈ మహమ్మద్ గోరీ అసిస్టెంట్ని పంపించి మెల్లిగా ఆయనకు తీసుకొని వస్తారు సభకి తీసుకొని వచ్చి ఒక మంచి ఓపెన్ ఇది ఉంటుంది, ఓపెన్ ఎయిర్, అక్కడ కూర్చొని ఆయన మెల్లగా సింహాసనం మీద కూర్చొని మామూలుగా వాళ్ళు అలుస్తారు. అక్కడికి వచ్చేటప్పుడు నవాబు వచ్చేటప్పుడు 100 మాదిగలని ఉంటారు, ఎవరు వస్తున్నారు ఎవరు లేదని అరిచి చెప్పేవాళ్ళు. అలాగా వాళ్ళ సౌండ్ విని పృథ్వీరాజ్ చౌహాన్కి ఒక నిఘా వస్తుంది, ఆయన నా ఆపోజిట్ ఉన్నాడు కానీ ఎంత దూరంలో ఉన్నాడు ఎంత ఎత్తులో ఉన్నాడు అనేది తెలియదు. సరే నేను చేసి వచ్చిన తర్వాత మోకరిల్లు అని చెప్తారు, ఆయన మోకరిల్లు అంటాడు. మీరు తల తీసేయండి, నా తల మీకు వాలదు, ఇట్లా నేల మీద పడుతుంది కానీ నా తలని మీ ముందు మోకరిల్లాను. అప్పుడు చాంద్ బర్దాయ్ ఏం చేస్తాడంటే, అరే ప్రభు అదంతా వదిలిపెట్టేసే ముందు ఎంటర్టైన్మెంట్ కోసం పిలిచినావు కాబట్టి ఎంటర్టైన్మెంట్ని చూడు, ఆయనకి ఒకే ఒక బాణం ఒక విల్లు ఇప్పియండి ఆయనకి, నేను మిగతా చెప్తాను. సరే ఆయన చేస్తారు, ఒక మంచి విల్లు బాణాన్ని ఆయన చేతికి ఇస్తారు. ఆయన ఇచ్చిన తర్వాత అప్పుడు చాంద్ బర్దాయ్
వాళ్ళిద్దరికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకు రాజుకి ఇలాగా ఈ మంత్రి కుమారుడు చాంద్ బర్దాయికి ఒక శ్లోక రూపంలో ఒక మాటను చెప్పుకుంటూ పోతాడు. ఒరే నాయనా, ఈ దేశాన్ని పాలించే మహారాజు నీ ఎదుట 8 గజాల దూరంలో 2 మీటర్ల ఎత్తులు, అంటే వాళ్ళ లెక్క ప్రకారం చెప్తాడు, ఇంత ఎత్తులో ఉన్నాడు ఖచ్చితంగా. నువ్వు గనక నీ విద్యను చూపియాలి ఆయనకంటే నీ ఎదురుగే రాజు ఉన్నాడు, చూపి అని అంటాడు. ఎక్కడ ఆ మాటల్లో కూడా ఆ రాజుకి అనుమానం రాకుండా ఆ మాట ఒక్కసారి ఆయనకి వినిపిస్తానే 2 కళ్ళు లేని చౌహాన్ ఒక్కసారి విని కరెక్ట్గా ఎక్కిపెట్టి ఒక్కేట్ పడతాడు. కరెక్ట్ ఆ బాణం వచ్చి ఆ మొహమ్మద్ గోరి గుండెల్లో దూసుకుపోతాడు. ఒక్కసారిగా అక్కడ ఎత్తులో కూర్చున్న ఆయన నేల మీద దబ్బని ఒరిగిపోతాడు. అంతా సైనికులు షాక్ అయిపోతారు. ఈయన గుడ్డోడు ఏదో ఇచ్చి ఎక్కడో ఏదో చేస్తాడనుకుంటే ఒకేసారి మహారాజునే లేపేసినాడు కదా. ఇంకా ఒక్కసారిగా వాళ్ళందరూ ఈయన మీద పడిపోతారు. చాంద్ బర్దాయి ఇంకా దేశద్రోహాన్ని ఉండకూడదు, నేను అనుకున్నది ఒకటి, పృథ్వీరాజ్ చౌహాన్ని బయటికి తేవాలా, 2 వాడిని చంపేశారు. ఈయన్ని చంపేసినాడు కాబట్టి ఇంకా మనం బతికేకి అవసరం లేదు అని ఎక్కడైతే ఈ శత్రువులు మళ్ళీ పట్టుకొని చిత్రహింసలు చేసి చెప్తారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మిత్రుడు కింద పడిన మిత్రుడిని తన తొడ మీద వేసుకొని తాను ఒక కత్తితో ఆయన గొంతు కోసేసి తన గొంతును కూడా కోసుకొని అట్లాగే ఊరిపోతాడు. మహాపురుషులు మహా త్యాగాలు చేసిన త్యాగ ఫలితం ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని ఉండగలం. ఇటువంటి ఒక సందర్భం వచ్చిన తర్వాత అక్కడి సైనికులకు చాలా కోపం వచ్చేస్తుంది. ఈ దెబ్బ ఇక్కడే కూర్చొని ఇంత ప్లాన్ చేసినా మా రాజును లేపేసినప్పుడు మేము ఏమని చూపించాలి మొక్కాలని చెప్పేసి వాళ్ళు ఆఫ్ఘన్ రాజ్యం నుంచి వచ్చింటాడు మొహమ్మద్ గోరి. ఆఫ్ఘన్ రాజ్యానికి మొహమ్మద్ గోరి ఈ పార్థివ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పోయి వాళ్ళ ప్రకారం సమాధి చేస్తారు. అక్కడితో వాళ్ళ ఆవేశం ఆగదు. వీడు చేసిందే వీడే చంపింది కదా గుడ్డోడు పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కాల్చిన తర్వాత వచ్చిన ఏదైతే ఈ అస్థికలు ఎముకలు ఆయన గుర్తులు ఉంటాయో వాటిని ఒక కుండలో భద్రపరిచి తీసుకొని వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఈ మొహమ్మద్ గోరి సమాధికి ముందు కొద్దిగా ముందు సైడ్లో వచ్చేసి ఆ గడపకి ముందు ఒక దగ్గర పెడతారు. అక్కడ ఒక పలకం రాపిస్తారు. ఎవరైతే మొహమ్మద్ గోరి సమాధిని సంప్రదించడానికి అంటే దర్శించడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా తమ ఎడమ కాలు చెప్పుతో అక్కడ ఆ అస్థికల్ని కొట్టి లోపలికి రావాలని ఒక ఇది రూల్ పెడతారు. చూడండి, ఒక సృష్టిలో ఒక వీరుడికి ఎంతటి కష్టం వస్తుంది, చచ్చినా కూడా అవమానాలు తప్పవని. అక్కడ వచ్చేవాళ్ళంతా కసిగా అక్కడ కొట్టడం, ఎడమకాల చెప్పుతో అక్కడ పోయి నమస్కారం చేయడం, రావడం బయటికి. ఇలాగా జరిగేటప్పుడు ఈ విషయం తిహార్ జైల్లో ఉండే మన హీరోకి తెలుస్తుంది. ఇప్పుడు అసలు సిసలు హీరో ఎంట్రీ అవుతాడు. షేర్ సింగ్ రాణా అని ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కొని తిహార్ జైల్లో శిక్ష అనుభవించే ఒక ఖైదీ. ఒక పెద్ద మనిషి ఆయనకి జైల్లో పరిచయం అయ్యి, నువ్వు బాగా ఇంటెలిజెంట్గా ఉన్నావే, అన్ని విషయాలు బాగా గ్రాస్ చేసుకోగలుగుతావు, మంచి విద్యావంతుడివి, ఎందుకు వచ్చినావు అంటే ఏదో టైం బాగలేక వచ్చేసాను, దాని గురించి వదిలేయండి అని తన గతాన్ని చెప్పుకోకున్నట్లు ఆయన ఏం చేస్తాడు, ఆయనతో మాటలు కలిపి పరిచయం పెంచుకుంటాడు. ఈ పరిచయం పెంచుకున్న తర్వాత ఎవరైతే ఆ మహానుభావుడు పరిచయం ఏంటాడో ఆయనకి చరిత్ర గురించి మంచి పట్టు ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఆ చరిత్రలోని ఈ భాగాన్ని తీసుకొని, ఒరే నాయన, భారతదేశంలో ఇంతమంది వీరులు ఉన్నారు కదరా, పాపం పృథ్వీరాజ్ చౌహాన్ అనే మహానుభావుడు చనిపోయింటే ఆయన అస్థికలు తీసుకెళ్ళి మొహమ్మద్ గోరి ముందు పెట్టి రోజు చెప్పుతో కొడుతున్నారు. ఒక్క భారతీయుడుగా నేను చాలా బాధపడుతున్నా, మనకి శక్తి లేదు, ధైర్యం లేదు వెళ్ళడానికి. అటువంటి ఎవరైనా ఒక్క వీరుడు ఉంటే వాళ్ళని తిరిగేసుకొని రావాలా అని చెప్తాడు. ఈ మాట విన్న ఈయన అప్పటి వరకు జైలు పక్షిగా ఉండే ఆయనకి రాత్రి పడుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, అరే ఇంత మహానుభావుడు గురించి ఇంత పెద్ద దేశం ఒక్కడు ఆలోచన చేయలేదా? అప్పుడు అనుకుంటాడు, ఎవడు ఆలోచన చేస్తేనే నేను చేస్తా. ఆయన తనకుండే టాలెంట్ని వాడి తిహార్ జైలు అంటే ఈ భారతదేశంలోనే అతిపెద్ద జైలు. ఎంత హై సెక్యూరిటీ ఉంటుందంటే కరుడు గట్టిన తీవ్రవాదులను కూడా దాంట్లోనే వేస్తారు. అటువంటి జైలు నుంచి ఆయన ఒక డ్రైన్ సిస్టమ్ ద్వారా బయటకు వచ్చేస్తాడు. ఆయన తప్పించుకొని వచ్చి ఆయన చక్కగా ఎక్కడికి వెళ్తాడంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి వెళ్తాడు. అక్కడ ఒక బ్రోకర్ని పట్టుకొని ఆ బ్రోకర్ దగ్గర పాకిస్తాన్ది ఒక డూప్లికేట్ పాస్పోర్ట్ పుట్టించుకొని పాకిస్తానీలాగా ఒక సల్వార్ కమీజ్ చేసుకొని ఆ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అందరూ అడిగితేనే ఈయన వాళ్ళు మంచి పట్టు ఉంటుంది ఆయనకి ఆ ఉర్దూ మీద, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మీద. ఆయన ఎవరికి అనుమానం రాకుండా కరెక్ట్గా ఎక్కడైతే మొహమ్మద్ గోరి సమాధి ఉంటుందో అక్కడ వరకు చేరుకుంటాడు. చేరిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు అడుగుతారు, మౌల్వీలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఆయన చెప్తాడు, ఇట్లా నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి, గోరికి భారతదేశాన్ని తుక్కు రేగొట్టినాడు ఈయన, అందుకే నేను ఆయనకి హార్డ్ ఫ్యాను.
ఆయన్ని దర్శనం చేసుకొని నా వంతుగా నాది పెయింటింగ్ పని నాది, నేను ఈ మొత్తం దానికి పెయింటింగ్ బాగా కొత్తగా కనిపించేలా చేసిపోతాను అని చెప్తాడు. దీనికి మేమేం చేయాలంటే డబ్బులు ఏమన్నారంటే, మీరేం డబ్బులు ఇవ్వదండి, నేను అన్ని సామాన్లు తెచ్చుకున్నాను, నాకు ఒక 2 రోజులు మీరు ఖాళీ చేసి ఇవ్వాలి దీన్ని అంటాడు. మీ నమాజ్ టైంకి మీరు ఇంకొక దగ్గర షిఫ్ట్ చేసుకొని నమాజ్ చేసుకోండి, ఒక 2 రోజులు నాకు టైం ఇస్తే నేను అంతా సెట్ చేసి మళ్ళీ నేను నా పాకిస్తాన్కి వెళ్ళిపోతాను. ఒక ముస్లిముడు అని నమ్మినందుకు గాను వాళ్ళు పూర్తి విశ్వాసంతో ఆయన ఏం చేస్తారు, సరే అని 2 రోజులు ఖాళీ చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఈ 2 రోజుల్లో ఆయన ఏం చేస్తాడంటే పగలపూట అంతా పెయింటింగ్ పని చేసుకుంటుండి నైట్ అయిపోయిన తర్వాత వాటిలు వేసుకొని లోపల అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని ఒక వీడియోని ఒక స్టాండ్కి పెట్టేసి ఎక్కడైతే అస్థికలు పృథ్వీరాజ్ చౌహాన్ అస్థికలు ఉన్నాయో ఆ అస్థికల్ని మొత్తం తీసేసి తను ఒక సంచిలో వేసుకొని దాన్ని బాగా గంట కట్టేసి ఒక బ్యాగ్ కేసు తీసుకొని ఆయన అక్కడి నుంచి ఉడాయించేస్తాడు. అక్కడి నుంచి చక్కగా వచ్చి సీదా ఇండియాలోకి ఎంటర్ అవుతాడు. ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత గంగా దగ్గరికి వెళ్తాడు కాశీకి. అక్కడ పోయి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క అస్థికల్ని గంగలో కలిపి అక్కడ ఆ వీరుడికి జోహార్లు అర్పిస్తాడు. ఈ కథలో మనకి 2 విషయాలు తెలుస్తాయి. ఒక మనిషికి కష్టం వస్తే ఏ స్థాయికైనా వచ్చేస్తుంది. ఎందుకంటే చనిపోయే ముందు పృథ్వీరాజ్ చౌహాన్ అనుభవించిన ఈ నరకయాతన మామూలుది కాదు. 2 కళ్ళు వెళ్ళిపోతాయి, కానీ ఆయన శత్రువుని దుర్భేదంగా ఛేదించడం మనం మర్చిపోకూడదు. రెండోది, ఈయనకి ఇన్ని కష్టాలు ఏమరా ఇంత మంచి ఆయనకు కూడా అని మనం అనుకునేది కాకుండా ఒక వ్యక్తి ఎవరో ఒకరిని తీసుకెళ్ళి ఆయనకి సద్గతి పంపించాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో నిత్యం చెప్పు దెబ్బలు తింటున్న ఆ అస్థికల్ని తీసుకుపోయి మహాగంగా ప్రవాహంలో వదిలిన ఆయన ధైర్యానికంటే ఈ భగవంతుడు ఆయనకు ఒక సద్గతి ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి ఒక జైల్లో ఉండే వ్యక్తి ద్వారా ప్రేరణ పొందించి ఆయన అక్కడికి పంపించి అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ గంగలో నిమజ్జనం చేస్తాడు. ఇంకా హైలైట్ ఏమంటే ఆయన గంగలో నిమజ్జనం చేసిన తర్వాత వెళ్ళి తిహార్ జైల్లో తనంతట తానే సరెండర్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఒక కార్యం మీద వచ్చినాడు, కార్యం ముగించుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఈ కథ ఏం చెప్తుందంటే మనం ఏదైనా ఒక విషయం మీద నిబద్ధతగా ఉన్నామంటే భగవంతుడు అన్ని రకాలుగా మాకి సహాయం చేస్తాడని చెప్పడానికి ఈ కథ. ఒక వీరుడు టైం బాగలేకపోతే టైం బాగలేకున్నట్టు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఆయనకి సద్గతి ఇవ్వాలని భగవంతుడు అనుకున్నందుకు చివరి ఆఖరికి అతని అస్థికలు గంగలో కలిసినాయని మనం గర్వంగా చెప్పుకునే ఒక విషయం. ఇక మనకి ఒకసారి అమ్మలక్కలు తెలుసు కదా, లక్ష్మీదేవి ఒకసారి కైలాసానికి వస్తుంది. అక్కడ నారాయణుడు కూడా వచ్చింటాడు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలుసుకొని మాట్లాడుకుంటుంటారు. మామూలుగా ఆడవాళ్ళు కలిస్తే ఫస్ట్ డేలా ఏం వదినా బాగున్నాం. అప్పుడు లక్ష్మీదేవి పార్వతీని అడుగుతున్నాడు, బాబా ఇంత చల్లగా ఉంది, మీరు ఎట్లుంటారు ఇక్కడ, అసలు అది ఇది బయట అంతా ఓపెన్ ప్లేస్ ఉంది, మా బిల్డింగ్లో అన్నీ సపరేట్ రూమ్స్ ఉన్నాయి అంటే ఉంటుంది, మాకు అలవాటు అయిపోయింది. ఇట్లా అంటే మొగోళ్ళు ఏవి చేయరు, మనం అడిగితే చేయరు వాళ్ళు, మనం అడిగే దాంట్లో ఉంది అని చెప్తుంది. అప్పుడు పార్వతీదేవి ఆలోచన చేస్తుంది, ఓహో అడగాల, మనం అడగట్లేదు. అప్పుడు లక్ష్మీదేవి పాపం భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది. మెల్లిగా వచ్చి ఏమో పక్కన కూర్చొని అంటుంది, ఏమండి అంటే చెప్పు అంటాడు. ఏం లేదు, మనం ఇట్లా ఓపెన్లో ఉన్నాం కదా, చూసిన వాళ్ళకి వచ్చే వాళ్ళకి బాగలేదు, మనకి ఏదైనా కొంచెం ఒక రూమ్ లాంటిది కట్టుకుందాము. ఆయన నవ్వుకుంటాడు, ఆయన బీజం పడింది. ఆయన ఎందుకు ఇన్ని రోజులు ఏంటి, ఇప్పుడెందుకు నీకు రూము అని. మన కోసం కాదండి, ఎవరైనా వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళ కోసం. సరే చేద్దాం, మళ్ళీ ఏం చేద్దాం, ఎట్లాంటిది కావాలా నీకు, డిజైనర్ని పిలిపిస్తాను. నేనంతా డిజైన్ రెడీ చేసే పెట్టుకున్నాను, అక్కడ ఇట్లుండాలి మంచి ప్లాన్లో ఉన్నాం. అప్పుడు సంతోషంగా ఆమెకి ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు మా శివుడు. ఆయన అనుకుంటే ఏం తక్కువ అయిపోతుంది మొత్తం, బాగా భవ్యమైన ఆయన అనుకునింది కొద్దిగా శివుడు, ఆమె మల్టీ స్టోరీ బిల్డింగ్ లేపిడిస్తారు పార్వతీదేవి, ఎందుకంటే బాగుండాలి. అలాగా భయంకరమైన ఒక నగరాన్నే సృష్టించేస్తుంది ఆయన, దానికి ఇది దీనికి అది జాయింట్గా అట్లే వెళ్ళిపోతుంది. శివుడు చూస్తాడు, ఇదేమిది చిన్న ఇంటితో పోయి ఒక ఊరే వచ్చేసింది, ఇక్కడ ఒక రాజ్యం లాగా, సరే పోనీ అడిగింది వరం ఇచ్చేసినాను, అయిపోవాలంటే దానికి తిరుగులేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి ముహూర్తం ఏమండి, మీరు అందరి తలరాత్రులు రాస్తారు కదా, మీరే ఒక మంచి ముహూర్తం చెప్పండి. ఆ మంచి ముహూర్తంలో అంటే లేదు, ఎవరి పని వాడే చేయాలా, ఈ ముహూర్తాలు నేను చూడను, రావణ బ్రహ్మణ ప్రథమ భక్తుడు చాలా విశేషమైన వాడు, జ్యోతిష్యంలో వాడిని మించిన వాడు లేదు సమస్త బ్రహ్మాండంలో, వాడిని పిలుస్తా ముహూర్తాన్ని పెట్టించుకున్నాం. రావణాసురుడిని పిలిపిస్తారు. రావణాసురుడు వచ్చిన తర్వాత వినయంగా కూర్చొని ఆయన ఈ లెక్కాచారంతో కరెక్ట్ ఒక గృహప్రవేశానికి మంచి రాజయోగం చూసి ఒక ముహూర్తం ఫిక్స్ చేస్తాడు.
ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం నానా హంగామా అయిపోతుంది. ఇంకా శివుంది అంటే ఇంకా ఫంక్షన్ ఎట్లుండాలా ఏం కథ, ఇంకా అమ్మవారు మంచి ఊపులో ఉన్నారు. ఇంకా అమ్మ ఆడవాళ్ళకి చీరలు చారులు, మగవాళ్ళకి ఉపచారాలు అన్నీ చేసిన తర్వాత మంచి గృహప్రవేశం. దీనికి అర్చకుడుగా ఎవరు అంటే ఇంకెవరు, బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, రావణునే తీసుకోరా. ఇదే రావణుడు వచ్చి పౌరహిత్యం కూడా వహిస్తాడా ఆ ఇంటికి. మొత్తం గృహప్రవేశం అయిపోతుంది, అంగరంగ వైభవంగా అయిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడే కానీ ఒక క్రతువు కానీ ఒక పూజ కానీ స్టార్ట్ అయింది అంటే అది గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేది మాత్రం ఎప్పుడైతే ఈ యజ్ఞాన్ని నిర్వహించిన ఈ ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకి కూర్చోపెట్టి ఆసనం మీద భోజనాలంతా పెట్టిన తర్వాత కాళ్ళు మొక్కి తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక పూజ యొక్క కంప్లీట్ ఎండ్ అక్కడికి వస్తుంది. అది కరెక్ట్ పద్ధతి. ఎప్పుడైతే చేతికి తాంబూలం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తారో అప్పుడు ఆ పూజ సంపూర్ణమైనట్లు శాస్త్రం. ఇలాగంతా అయిపోతుంది, గ్రాండ్గా అయిపోతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిపోతారు, అందరూ మెచ్చుకుంటారు. పార్థిదేవి చాలా సంతోషం అయిపోతుంది, ఇట్లా ఇల్లు కట్టాను. చివర ఆఖరికి రావణుడికి కూర్చోపెట్టి ఇంకా ఆయనకి తాంబూలం ఇవ్వాలి కదా. అప్పుడు ఆయనకి తాంబూలంగా ఇచ్చేటప్పుడు శివుడు అంటాడు, ఏమయ్యా ఏమన్నా కోరిక ఉంటే అడుగు తీర్చేస్తానంటాడు. రావణుడు చూస్తాడు పైన కింద, ఇటువంటిది నేను జీవితంలో కట్టుకోలేను, నాకు ఇల్లే కావాలంటాడు. ఒక్కసారి పాపం భారతీదేవి గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లు అయిపోతుంది. ఇంత కష్టపడి ఇంత ఫంక్షన్ చేసి పొద్దున్నే తలస్నానం చేసి ఊరోళ్ళకంతా భోజనం పెడితే ఈయన వచ్చి సింపుల్గా ఇల్లు అనుకొని పోతున్నాడు కదా. ఇతనికి తెలియదు, మా ఇతనికి తెలుసు కదా. అవునా తీసుకోవాలంటే అయితే క్లోజ్ అయితే ఈమె తలకాయ గీక్కుంటుంది. ఇంత కష్టపడితే వీడు పౌరహిత్యానికి వచ్చి మొత్తం కొట్టేసుకుని పోతాడు అన్నమాట. సరే ఆమెకు పాపం ఏం చెప్పాలో అర్థం కాదు, భర్త మాటకి అడ్డుకోకూడదు. అప్పుడు పక్కకి పోయి ఒక శాపం పెడుతుంది రావణుడికి. ఒరే ఏం ఆశపడి నువ్వు ఈ లంకా నగరాన్ని తీసుకున్నా, అదే యాక్చువల్గా లంకాపురి అని పెట్టింటారు. ఈ లంకని నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో ఇది నీ ఎదుట బూడిదైపోతుందని శాపం పెడుతుంది. ఎందుకు బూడిదైపోతుంది, ఇది ఎందుకు వస్తుంది ప్రస్తావన అంటే, లంకా నగరం మొత్తం మీరు ఎక్కడ శాస్త్రాల్లో చూసుకున్నా పైకప్పులంతా బంగారంతో ఉంటాయని చెప్తాయి. రామాయణంలో కూడా అదే మాటే ఉంటుంది. లంకా నగరంలో ప్రతి ఇంటి పైకప్పు బంగారంతో చేయబడి ఉంటుందని. ఒకవేళ బంగారంతో చేయబడి ఉంటే అది ఒక మెటల్, నువ్వు నిప్పు పడితే అది నీళ్లలాగా కారిపోవాలి కానీ బూడిదయ్యే సమస్యే లేదు. ఇది ఎందుకు పుట్టింది అంటే ఈ కథ, ఒక ఆయనకి ప్రశ్న వస్తుంది, లంకా నగరాన్ని కాలిస్తే బూడిద రాలింది అని చెప్తున్నారు కదా, మళ్ళీ అందరిళ్లలో బంగారంతో పైకప్పు ఉంటే బూడిద ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కారి ద్రవరూపంగా బంగారం కింది కారిపోవాలి కదా అని అక్కడ పుడుతుంది ఈ కథ. ఇది ఎందుకు అలా బూడిదైపోతుందంటే అప్పటికి అమ్మవారు ఆయనకి శాపం పెట్టింటుంది, ఏ ఆశతో నీవు ఇల్లు తీసుకున్నావో ఇది నీ ఎదుటే, నువ్వు అనుభవంలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నప్పుడు నీ కళ్ళెదుటే ఇది భస్మానికి లోనైపోతుంది అని ఆమె పెట్టిన శాపం వల్ల బంగారం కూడా నీళ్లు కాకుండా అలాగ అగ్గిలాగా కరిగి మన కట్టెలు ఎలా కాలి బూడిదైపోతాయో అలాగా కాలిపోతుంది. ఇది లంకానగర నాశనానికి మూల కథ. ఇది ఇక ఏంటంటే వార్నింగ్ వస్తుంది, ఒక జోక్ చెప్పేస్తాను. మంత్రి జర్నీలో ఉంటూ భార్యతో పాటు ఒక దగ్గర పెట్రోల్ ఎక్కించుకున్నామని పెట్రోల్ బంక్లో తిప్పుతారు బండి. ఆమె మంచి జోరు ఉంటుంది. మంత్రి భార్య అంటే ఏం తక్కువ, కౌన్సిలర్ భార్యనే చూడలేకపోతున్నాం తెలుసా. అలాగా బాగా హెవీగా ఉంటుంది. మంచి కారు తీసుకొని పోయి పెట్రోల్ బంక్లో పెడతారు. బీగాలు ఇట్లా పారేస్తాడు, అదికి ఫుల్ ట్యాంక్ అంటాడు. వాడు పైన కింద చూస్తాడు, ఓన్లీ తీసుకొని తీసి ఫుల్ ట్యాంక్ చేస్తాడు. తీసిన తర్వాత కార్ రివర్స్ చేసుకొని ఇట్లా పోయే ముందు ఆయనకు అమౌంట్ ఇవ్వాలని కార్డు ఇస్తాడు, నీకొని ఇవ్వమని. సరే వాడు అమౌంట్ పేమెంట్ అయిపోయిన తర్వాత వాడు రివర్స్ చేసుకునేటప్పుడు పెట్రోల్ బంక్ అయినా సార్ ఒక్క నిమిషం ఉంటాడు. చూసి ఈ మంత్రి భార్యను చూస్తాడు. ఆయన చూస్తే వీడు నా పిల్లలను చూస్తున్నాడు, వీడు ఏం బాయ్ అంటాడు. లేదు సార్ ఒక్క నిమిషం. చూసి మీరు అశోక్ నగర్ 2వ క్రాస్లో ఉంటారు కదా మీరు ఇంతకుముందు. అవును, మీరెవరు, మీకు గుర్తుందా లేదా, నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చినాను. అవునా, సరే ఆయన మంటే ఎత్తుతుంది. ఆయన చూసేకి వచ్చినాడు, నా పిల్లలు నిలబట్టి మాట్లాడతాడు. వీడు పని చూసుకో, ఆయన పెట్రోల్ బంక్లో పని అంటాడు. సార్ పరిచయం ఉంటే మాట్లాడకూడదా, చూసేకి వచ్చినాను ఆమెని. బాగున్నారా మేడం, బాగున్నానుగా, ఈయన మా ఆయన మంత్రి అని చెప్తారు. పైన లైట్లు గిట్లు చూపిస్తారు. అంతా అయిపోయిన తర్వాత చాలా సంతోషం అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మన అతనికి మంట ఉంటుంది కదా, ఇప్పుడు ఏదో ఒక పని చేస్తే తప్ప ఆయనకు చల్లారదు భార్యగా. అంటే నిలబెట్టి నా ఎదురుగే ఆ పెట్రోల్ బంక్ అంతా మాట్లాడుతుంది ఇది అంటే. ఆయన అంటాడు, మీకు
నేను కన్నా దొరక్కపోయింటే గిన ఆ పెట్రోల్ బంక్ అని ఇంట్లో ఉంటుంటుంది చూడు అంటాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచన చేస్తుంది, ఇంకోటి తెలుసా నీకు, నేను పెళ్లి చేసుకున్నప్పుడే నీకు మంచి పదవి లేదు, పెళ్ళి అయిన తర్వాత వచ్చింది, ఒకవేళ నన్ను వాడు పెళ్లి చేసుకుని వాడు మంత్రి అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ బంక్. అంటే ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వాళ్ళు ఎటువైపు నుంచి వస్తారో ఎవరికి తెలియదు. ఇంకొకటి కాదు, ఇది అర్థమే కాదు, అది అంటే మొత్తం మనకి అర్థమైనట్టు. తర్వాత ఆమె ఒకసారి డౌట్గా వస్తుంది, అవును ప్రతిసారి నీ కోపం వచ్చినప్పుడంతా మా వాడిని తింటాను ఎందుకు నీకు అనేటట్టుంటే నన్ను చేసేది నేను, మా వాడిని ఎందుకు, ఆడవాడికి పుట్టింటోడే మనకు అయిన తర్వాత సరే నేను ఒక్క నిమిషం దాన్ని వదిలిపెట్టు, నా ప్రశ్నకు ఒక సమాధానం చెప్పు. నువ్వు ఒక మిక్సీ తెచ్చుకున్నావు, నేను నువ్వు పోయి తెచ్చుకున్నావు, ఎక్కడ రైట్ తెచ్చుకున్నావు, 1 నెలలో 2 సార్లు రిపేర్ వచ్చింది, ఏం చేసినావు నువ్వు? అయితే తీసుకొని పోయి షోరూంలో మొక్కని పాడేసినావు. పాడేసి ఏమన్నావు అంటే ఏంటంటే బిజినెస్ చేయి లేదంటే వదిలేసేయని చెప్పినా నేను అన్నావు కదా. రైట్, ఇప్పుడు నన్ను ఎవరు ఇచ్చినారు? నీ అయ్యే ఇచ్చినాడు కాబట్టి మీ అయ్యనంటే బాధపడతాం అంటే మీ ఇంట్లో ఎక్కడో పోయి అనుకోకున్నట్లే ఇదే అనుకుంటున్నా, ఆ సంతోషం కూడా లేదా? అలాగా భర్త భార్యను అనుకోవాలన్నప్పుడు ఏదో చిన్న చిన్న మాట్లాడుతూ సంతోషపడాలి తప్ప అంతకంటే ముందుకు పోతే మాకు పేరు వస్తాయని చెప్తూ మీ అందరికీ శిరస్సు